లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనేకమైన ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోని మనం జీవిస్తుంటాం. దేవుడు కీర్తన గ్రంథంలోని ఇలా రాస్తున్నాడు. కీర్తనలో 139 కీర్తన 16వ చరణంలోని ఇలా రాయబడి ఉంది. ఎలా అంటే, నేను పిండమున ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. గ్రహించండి, మనము తల్లి గర్భమందు పిండముగా రూపించబడకముందే ఆయన మన దినములన్నీ చూచాడు. అవన్నీ ప్రతి దినాన్ని కూడా ఆయన లెక్క పెట్టాడు. ఆయన గ్రంథంలో లిఖితములాయాలని చెప్పి ఇక్కడ మనకి దేవుడి వాక్య భగవన్ జ్ఞాపకం చేస్తుంది. మీరు ఒకవేళ మీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు మీ భవిష్యత్తు ఏంటో అని మీరు చెప్పి మీరు భయపడకండి. ప్రతిదీ కూడా ఆయన ముందుగానే చూశాడు. గడిచిన కాలంలో మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ప్రస్తుత కాలంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఆయనకు తెలుసు. రానున్న కాలంలో ఎటువంటి మంచి భవిష్యత్తును మీకు ఇస్తున్నాడో అది ఆయనకు తెలుసు. ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే, అవును కదా, నేను పెండముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూచిన దేవుడు నా భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన మీద నమ్మకం ఉంచుకుంటామండి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. సమస్తం ఆయనకు తెలుసు. ఆయన నీకు మంచి భవిష్యత్తుని, మేలుకరమైన భవిష్యత్తుని ఆయన మీకు ఇస్తాడు. ఆమెన్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.